సంక్షోభంలోనూ సంక్షేమం అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని కోనసీమ జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్పంచ్ వాసా కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 3,000 ఉన్న సామాజిక పెన్షన్ను ఒకేసారి 4,000కు పెంచి అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల మన్ననలు పొందుతున్నామని పేర్కొన్నారు. బుడమేరు వాగు ఉధృతికి విజయవాడ నగరం ముంపుకి గురైతే సీఎం చంద్రబాబు స్వయంగా 10 రోజుల పాటు క్షేత్రస్థాయిలో రేయి పగలు పర్యటించి బాధితులకు సహాయ సహకారాలు అందించారన్నారు. వచ్చే దీపావళికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు హామీ నెరవేరుస్తామని తెలిపారు. అలాగే దశల వారీగా ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పుత్సల శ్రీనివాస్, ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేరే కాదు, అది కూడా 15 రోజులు తొందరలో చేస్తారు. ఇదేమో దీపావళికి ఏమో కొత్త మన ఉచిత సిలిండర్ ప్రోగ్రామ్ మొదలవుతుంది. 1 నెల అట్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలవుతుందని చెప్పి మరి మీ అందరికీ నేను సభ్యంగా మనం చేస్తా ఉన్నాను. మరి వేళ మన రోడ్డు మండపేట నుంచి మన కప్పస్ రోడ్డు వరకు మధ్య 1 కిలోమీటర్ 4 మాసాలు కప్పసాలు కూడా ఆఫ్ చేసాం. ఎంత చక్కగా పోసుకున్నామని చూశారు. 8 ఏళ్ళు సుమారు అయిపోయింది. ఇవన్నీ కోతులు పడుకొని ఈ ప్రభుత్వం ఇక్కడే కాదు ఎక్కడ కూడా ఒక వెయ్యి కట్టలేదు. దానికి కూడా ప్రస్తుతం టెంపరీగా గోత్రి కట్టడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ గోత్రి కట్టడం కూడా వచ్చి ఈ నెల ఆగితే తప్ప మళ్ళీ వర్షాలకి కప్పెట్టి మళ్ళీ పోతాయి కాబట్టి 1 నెల ఆగి ముందు ప్రస్తుతం గోత్రిని కప్పెడతాం. అతి తొందరలోనే మళ్ళీ ఇంతకుముందు ఎలాగైతే మనం సిమెంట్ రోడ్లు ఏదైతే మనం చూసుకున్నాము, ఊరికి మధ్య తారు రోడ్డు ఊళ్ళో సిమెంట్ రోడ్డు పోస్తున్నాము, అదేవిధంగా రాబోయే 2-3 సంవత్సరాల లోపు 2 సంవత్సరాల లోపులోనే ఈ కపిలేశ్వరంలో ఉన్నటువంటి RNB రోడ్డు అన్నీ కూడా కొంచెం బాధ్యత రాదని ఇక హౌసింగ్ మరి మనం ఈ హౌసింగ్కి సంబంధించి అన్న నందమూరి తారక రామారావు గారు సొంతంగా ఇల్లు కట్టుకుంటా ఉంటే 6,000 రూపాయలు అప్పు మీద ఇచ్చేవారు. లోన్, హౌసింగ్ లోన్ అనేవాడు. ఆ 6,000ని ఒక చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో 1,50,000 పెంచి ఇంకా లోన్ కాదు ఫ్రీ గ్రాంట్, అది ఎలాగమని కట్టలేదు కాబట్టి మళ్ళీ లోన్ ఎంత అని చెప్పని ఫ్రీ గ్రాంట్గా మార్చేశారు. అంటే కట్టక్కర్లేదు, మీ కాగితం తీసుకునేవారు కాదు, మీ సొంత స్థలం ఇచ్చేవారు. లేదా మనకి ఒక కాలనీలో మన స్థలం ఇచ్చినా అక్కడ కట్టుకోమని ఇచ్చేవారు. ఎక్కడైనా కూడా కట్టుకోవడానికి 1,50,000 మనకు శాంక్షన్ ఇచ్చేవారు. చాలామంది ఇల్లు కట్టుకున్నారు. ముందు కట్టుకున్న వాళ్ళకైతే పాత ప్రభుత్వం డబ్బు ఇచ్చేసింది. మరి ఎలక్షన్ నాటికి వివిధ దశల్లో ఉంటాయి. ఏంటంటే ఏ కార్యక్రమమైనా కూడా నిరంతర ప్రక్రియ. ఆ నిరంతర ప్రక్రియని ఈ ప్రభుత్వం రాగానే ఆపేశారు.